చంద్రుని కాంతి చూసినా ఇప్పుడు బయట పోతే లైట్గా ఉంటుంది, జీరో బల్బు అంత వెళ్తుంటదేమో వెన్నెల. అది సూర్యుని ప్రకాశం అంత వెలుగుగా ఉంటుంది. ఎప్పుడో నీ గాయాలు దేవుడు కడితే, చెప్పండి, ఎప్పుడు నీ గాయాలు దేవుడు కడితే, ఎవరి గాయాలనే కడతాడు దేవుడు. దేవుడు ఎవరినైనా ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని తోసివేయడు, ఎవరి గాయాలనే కడతాడు. మనమే దాన్ని ఏ విధంగా అనుసరించి నడవాలో ఈ పుస్తకాన్ని అలా నడవకపోవటమే కారణం, వేరే ఏ కారణం లేదు. మీరేదో పాపం చేసినని కాదు, దోషం చేసినని కాదు, తప్పు చేసినని కాదు, మీరు మూర్ఖులని కాదు, మీరు ఏది కూడా కాదు, దీన్ని శ్రద్ధ పెట్టకపోవటం అంతే, వేరేం లేదు. పాపానికి పెట్టినంత శ్రద్ధ దేనికి పెట్టకపోవటమే, వేరే ఏం లేదు. మీరు శరీర అవసరతలకు పెట్టినంత శ్రద్ధ దీనికి పెట్టకపోవటమే కారణం, వేరే ఏం లేదు. దయచేసి అలా చేయకండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్ల ఉంటుంది అంటే అర్థం ఏంటిది? సూర్యుని ప్రకాశంలాగా ఉంటుంది అంటే అర్థం ఏంటిది? అంటే నీకు రాత్రి కూడా రాత్రి కాకపోవును, రాత్రి పగలు నీకు ఒకే రీతిగా ఉండను అంటే రాత్రి భయం అవుతుంది, భయం కాదని అర్థం. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశంలో ఉంటుందంటే అర్థమైంది. ఇప్పుడు పగలు సూర్యుడు పగలే అనుకోండి, రాత్రే పగల్లాగా ఉంటుంది. నీ సూర్యుడికి అస్తమించడు అంటే చీకటి నిన్ను కమ్ముకోదు, చీకటి నీ దగ్గరికి దరిదాపులకు రాదు. నీ సూర్యుడు అస్తమించడు అంటే అర్థమైంది, నీకు ఎప్పుడు వెలుగే ఉంటుంది నీకు తోడు. ఇలాంటి మంచి అవకాశాన్ని కేవలం మన దగ్గర ఉన్న అశ్రద్ధ, నిర్లక్ష్యము, సోమరితనము, ఇంకెన్నెన్నో, దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి బైబిల్లో కూడా రాసింది, అశ్రద్ధగా ఆయన పనులు చేసేవాడు మళ్ళీ జీరోకి తీసుకువెళ్ళిండు శాపగ్రస్తుడని. అంటే నీ బాప్తిసం కాదు, నీ అభిషేకం కాదు, నీ భాషలు కావు, నీ పాటలు కావు, నీ సేవ కాదు. దీన్ని అశ్రద్ధ చేస్తే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధ అంటే ఇవాళ చేసేది రేపు చేయటం అంతే, దాన్ని అశ్రద్ధ అంటారు. ఇప్పుడు చేసేది సాయంత్రం చేయటం, దాన్ని అశ్రద్ధ అంటారు. మీరెట్లా చేస్తారో నాకు తెలియదు. నేనైతే మాత్రం నాకు దరిద్రం అంటే బాగా భయం. నాకు దయ్యం అంటే భయం కాదు, పామంటే భయం కాదు, శత్రువు అంటే భయం కాదు, విరోధులంటే భయం కాదు, రౌడీలు అంటే భయం కాదు, మరణం అంటే భయం కాదు. దరిద్రం అంటే మాత్రం ఎందుకు? దరిద్రం అంటే భయం అంటే దరిద్రుడు తన